హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ రోజు నేను నీకు ఒక డిఫరెంట్ వీడియో 5 మిస్టేక్స్ ఇన్ సినిమా గురించి చెప్పబోతున్నా. 5 మిస్టేక్స్ మెజారిటీ ఆఫ్ సినిమాస్ లో ఉండేవి. ఇలాంటి ఒక 5 మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయగలిగితే నీ సినిమా చాలా బాగుండే ఒక సినిమా ఆర్ షార్ట్ ఫిలిం బాగుండడానికి ఒక 90% ఆఫ్ స్టేజ్ నువ్వు కవర్ చేసేసినట్టే. ఈ రోజు ఈ యొక్క మంచి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్లీ మనం 2K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో మాలాంటి జెన్యూన్ కాంటెంట్ క్రియేటర్స్ కి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని పుష్ చేస్తారని నమ్ముతూ లెట్ us గోయింగ్ టు ద వీడియో. 5 మిస్టేక్స్ ఇన్ సినిమా. సో ఇందులో వచ్చే ఫస్ట్ మిస్టేక్ వీక్ స్టోరీ టెల్లింగ్. ఈ వీక్ స్టోరీ టెల్లింగ్ అనేది నీ యొక్క ఆడియన్స్ కి నీకు యూజువల్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో మధ్యలో ఉండే ఇంటర్ కనెక్షన్ బాండ్ లాంటిది, ఒక బ్రిడ్జ్ లాంటిది అనుకుందాం. మంచి ప్లాట్ ట్విస్ట్స్, ప్లాట్ అండ్ సీన్స్ తో నువ్వు ఎంగేజ్ చేయగలిగి, అంటే నీ యొక్క కథని కన్విన్స్ చేసే అంత విధంగా నీ ఆడియన్స్ కి నువ్వు చెప్పగలగాలి. ఈజీగా అర్థం అవ్వాలి ఆ ఫార్మాట్ గానీ, నువ్వు చేసే ప్రతి థింగ్. కథ ఏదైతే నువ్వు అనుకున్నావో దాన్ని 100% గా నువ్వు నీ ఆడియన్స్ కి ఎగ్జాక్ట్ గా నువ్వు ఆలోచించినట్టు వాళ్ళకి డెలివరీ చేయగలిగావు అనేది ఒక స్టోరీ టెల్లింగ్. సో ఆ యొక్క స్టోరీ టెల్లింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే నీకు బాగుంటుంది. ఈ యొక్క మెజారిటీ ఆఫ్ సినిమాస్ ఫెయిల్ అయ్యేవి ఇందులోనే, ఈ వీక్ స్టోరీ టెల్లింగ్ వల్లే. సో ఆ యొక్క సినిమా సబ్జెక్ట్స్ అనేవి చాలా ఫెయిల్ అవుతాయి. వీక్ స్టోరీ టెల్లింగ్ అనే ఒక పదాన్ని నువ్వు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోమా. అండ్ నెంబర్ 2, పూర్ ఎడిటింగ్ మామ. అంటే నీకు కట్స్ బై కట్స్ పర్ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల, సీన్ టు సీన్ కంటిన్యూషన్ లేకపోవడం వల్ల, అండ్ ఒక ఫ్రేమ్ ని మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ ని నీట్ గా మన ఆడియన్ ఏదైతే వాడి యొక్క పర్సెప్షన్ లో చూస్తూ ఉంటాడో దాన్ని కట్ చేసి ఇటు చూస్తున్నప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇటు కట్ చేసి పెట్టే ఆ మనిషిని. సో ఆ వేరియేషన్ స్క్రీన్ లో మనం చూస్తున్నప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు గజిబిజిగా ఉంటే ఆ యొక్క పూర్ ఎడిటింగ్ వల్ల సినిమా నువ్వు ఎంత బాగా స్టోరీ టెల్లింగ్ నువ్వు చెప్పగలిగినా ఈ యొక్క పూర్ ఎడిటింగ్ వల్ల సినిమా అనేది సంక్రాంతిపోద్ది. డెఫినెట్ గా ఎడిటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా సీన్ బై సీన్ కట్స్ ఉండే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో సినిమా ఎడిటింగ్ చంపేశాడు బ్రో అంటాడు కొన్నిసార్లు. గుర్తుపెట్టుకో, ఎడిటింగ్ కూడా చాలా క్రూషియల్. నువ్వు సినిమా అంతా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఇచ్చినా ఎడిటింగ్ రూమ్ లో ఎడిటర్ సరిగ్గా కట్ చేయలేదు అనుకో, ప్యాక్ చేయడం. అండ్ నెంబర్ 3, బ్యాడ్ కాస్టింగ్. ఒక మంచి కథను నీట్ గా రాసాం బ్రో, ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ మంచిగా డిజైన్ చేసాం, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళ యొక్క న్యాచురాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది. నీ కాస్టింగ్ నువ్వే తప్పుగా ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఆ యొక్క కాస్టింగ్లో నువ్వు నీ యొక్క యాక్టర్ని వాడికి సూట్ అవ్వని రోల్ కాకుండా వాడిని మించిన రోలో లేదా వాడికి తగ్గిన రోలో నువ్వు వాడికి ఇచ్చేసి మొత్తం గజిబిజి చేసేస్తే ఆ యొక్క బ్యాడ్ కాస్టింగ్ వల్ల సినిమా అనేది దెబ్బ అయిపోద్ది. తేలిపోతాడు ఈజీగా. ఆ యాక్టర్కి తను చేయవలసిన ఒక పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ స్కోప్ ఇచ్చేస్తావు. సో వాడు అందులో ఎంగేజ్ అవ్వలేకపోతాడు. సో అందులో ఎంగేజ్ అవ్వాలన్నప్పుడు తేలిపోతాడు. సో ఓకే, వీళ్ళకంటే ఇంకొంచెం బెటర్ వేలు ఇచ్చి ఉండాల్సింది, ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ ఉన్నా సరే వీళ్ళకి ఇంత అవసరమా అని అనిపిస్తుంది. బ్యాడ్ కాస్టింగ్ అనేది కూడా సినిమా బిస్కెట్ అవ్వడానికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ మిస్టేక్ బ్రో. అండ్ నెంబర్ 4, నెగ్లిజెన్సీ ఆఫ్ సౌండ్ డిజైనింగ్. న్యూ జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో సౌండ్ అనేది చాలా క్రూషియల్ గా తీసుకుంటున్నారు. అండ్ విచ్ మీన్స్ సౌండ్ యొక్క టెక్నాలజీస్ గానీ, ఒక SFX ఏవైతే నువ్వు ఒక ఆ సీన్ లో నువ్వు ఇంటరాక్ట్ చేస్తున్నావో నీ ఒక సినిమాని ఇలా చిటికలో డిజైన్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ ఫర్ జైలర్ సినిమా చూస్తే కొన్ని పార్ట్స్ లో ఒక వీక్ స్టోరీ టెల్లింగ్ ఉన్నా సరే సినిమా బతికింది, సినిమా బాగా ఆడిందంటే కారణం ఆ యొక్క సౌండ్ డిజైనింగ్. సినిమా అనేది నీకు నీ ఆడియన్స్ కి అంటే ఒక అటెన్షన్ తో, అంటే వాడిని ఆ యొక్క వరల్డ్ నుంచి బయటకు వెళ్లకుండా కాపాడేదే ఒక సౌండ్ డిజైనింగ్. సో నీ యొక్క సౌండ్స్ అనేది నువ్వు బాగా రాసుకోలేదు. అండ్ అందులో నీకు డ్యూన్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో డ్యూన్ చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సౌండ్ డిజైనింగ్ అనేది కొంచెం లేట్ అయినా బెస్ట్ గా డిజైన్ చేసుకోమా. ఇగ్నోరింగ్ టెక్నికల్ క్వాలిటీ. ఏదో వచ్చాం తీసాం షూట్ అనే విషయం కాకుండా చాలా నీట్ గా చాలా ప్లెజెంట్ గా కొంచెం టైం అయినా పర్లేదు మళ్ళీ రీషూట్ చేద్దాం లేదా ఏదో చేద్దాం, అంతేగాని టెక్నికాలిటీ అనేది సినిమాలో చాలా ఈజీగా పసిగట్టేస్తున్నారు. ఆన్లైన్ లో ఒక 400 ఎవడో చెప్పేస్తాడు ఈ సినిమా ఎలా ఉంది అలా ఉంది చెప్పడానికి సేపు 5 నిమిషాలు. బట్ నువ్వు అన్ని సంవత్సరాలు సినిమా తీసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఎవరి చేతిలో మన ప్రాజెక్ట్ ఎందుకు బలవాలి? నువ్వేంటంటే ఒక మంచి టెక్నికల్ టీం లేట్ అయినా సరే పట్టుకో. ఆ యొక్క సినిమాటోగ్రఫీ కానీ లేదా ఒక సౌండ్ డిజైనింగ్, కలర్ కరెక్షన్స్, ఫ్రేమింగ్, ప్రతి టెక్నికల్ క్వాలిటీస్ లైక్ లైటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా టాప్ నాచ్ గా నీ యొక్క సినిమాకి ఏ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటే బాగుంటది అనే యొక్క కంపోజిషన్ కానీ టన్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది నీకు దొరికితే నీ యొక్క సినిమా అనేది విజువల్లీ చూడడానికి చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఒక సినిమా ఫెయిల్ అవ్వడానికి ఉండే ది మోస్ట్ 5 మిస్టేక్స్ అయితే ఇవే బ్రో. ఈ 5
నువ్వు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా వీటిని పర్ఫెక్ట్గా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే నీ స్క్రిప్ట్ లెవెల్ నుంచి చాలా బాగా కమాండ్తో నువ్వు నీట్గా నీ యొక్క షార్ట్ ఫిలిమ్స్ కానీ నీ యొక్క ఫిలిం మేకింగ్ కానీ ఏదైనా సరే తీయడానికి నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఇస్ వినయ్, లవ్ యూ అండ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. పిచ్చి పడదు, కీప్ స్మైలింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్నావు కదా, చేసే ఉంటావు.